ఓట్ల విషయంలో దేశంలోనే మల్కాజ్గిరి నియోజకవర్గం అతి పెద్దదని, దాన్ని ఉత్తమ నియోజకవర్గంగా చేయడమే తన లక్ష్యమని రాష్ట మాజీ డీజీపీ దినేష్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ తరపున మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి నామినేషన్ వేసిన ఆయన వైఎస్ఆర్ పేదల పెన్నిదని, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న వైఎస్ జగన్ స్థాపించిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని అన్నారు. ఎన్నో ఆశయాలు ఉన్న పార్టీ కనుకే తాను చేరిపోయి ఇప్పుడు పోటీ చేస్తున్నానని దినేష్ రెడ్డి అన్నారు. నిన్నటి వరకు ఆయన పోలీస్ బాస్, ఇప్పుడు రాజకీయ నేతగా మారారు. బ్యూరోక్రసీ నుంచి ప్రజాస్వామ్య యుద్దంలో సైనికుడిగా బరిలోకి దిగనున్నారు. వైఎస్ఆర్సీపీ తరపున మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి ఎంపీగా మాజీ డీజీపీ దినేష్ రెడ్డి పోటీ చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన రంగారెడ్డి కలెక్టరేట్ లో తన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు దినేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మల్కాజ్గిరి అనేది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల యొక్క దృష్టి ఇక్కడ ఉండబోతుంది. మీరు ఓటర్లకు ఏ విధంగా భరోసానివ్వబోతున్నారు? ఏ విధంగా ఓట్లని అడగబోతున్నారు? మన రాష్ట్రానికి అనేక మంది చీఫ్ మినిస్టర్స్ పనిచేశారు, అనేక పార్టీస్ పనిచేశాయి. వాటిల్లో ద బెస్ట్ సీఎం whom I watched from close quarters is Shri Rajashekar Reddy garu. He can be called as one of the best CMs. వారి నిత్య తపన ఈ రాష్ట్ర ప్రజలకి బాగుపరచాలని పేదల పాలిటీ పెనిదిగా ఎన్నెన్నో స్కీములు పెట్టారు. అటువంటి మహానుభావుడి తనయుడు వారి మరణానంతరం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయ సాధన కోసం వారి అడుగుజాడల్లో నడుస్తూ స్థాపించిన పార్టీ ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ. నేను రాజశేఖర రెడ్డి గారికి ఆకర్షితులైనాను కాబట్టి, చాలా మంచి దేమితో కూడిన పార్టీ కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను నామినేషన్ ఫైల్ చేయడం. మల్కాజ్గిరి ఓటర్లకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఏ విధంగా ఈ రాష్ట్రానికి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అవసరం. వారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతోనే నేను ఈ పార్టీలో చేరి ఇక్కడ నేను కంటెస్ట్ చేశాను. ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ ఈస్ ఎ మినీ ఇండియా. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. వారి బాగోగులే నా ప్రధాన ధ్యేయం. ఈ 36 సంవత్సరాల్లో నేను నిస్వార్థ సేవతో చాలా విలువలకు కట్టుబడి వారి ధనమాన ప్రాణ రక్షణ కలుగు చేస్తూ వచ్చినాను. అదేవిధంగా యాజ్ దేర్ ఎంపీ ఐ ఇంటెండ్ డూయింగ్ ద సేమ్ థింగ్. వారికి ఫుల్ గా భరోసా ఇచ్చి వారి వెనక నేనుండి వారి వెన్ను తట్టి అన్ని విధాల వారితో పాటు ఉండి మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి ఫుల్ గా వృద్ధిపరిచేది నా ప్రధాన ధ్యేయంగా పరిగణిస్తాను. నా ఎంపీ ల్యాడ్ ఫండ్స్ అయితే ఏమి, తర్వాత నా కృషి చేసి అనేక విధాలుగా ఫండ్స్ తెప్పించి దిస్ ఐ వాంట్ టు డూ ఇట్ ఎస్ ద బెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ చెప్తున్నారు. మల్కాజ్గిరి ఓటర్లకు అదేవిధంగా ప్రజల సమస్యలను తీర్చేందుకు తాను ఎల్లవేళల్లా కృషి చేస్తాను, వారి యొక్క సంక్షేమానికి పాటుపడతాను. అదేవిధంగా వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆయన యొక్క తనయుడు మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలంటే ఖచ్చితంగా ఆయనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమానికి పాటుపడే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ డీజీపీ దినేష్ రెడ్డి అంటున్నారు.